హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మనం మేతి చమన్ తయారు చేసుకుందాము. నేనైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సోంపు, జీలకర్ర వేసాను కొంచెం కొంచెం. అవి కూడా బాగా వేగాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి, 2 ఆనియన్స్. ఆ ఆనియన్స్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి. నేనైతే 15 జీడిపప్పులు హాట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ కర్రీ కోసం. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడైతే నేను 3 టమోటాలు తీసుకున్నానండి. 3 టమోటాలని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము ఈ జీడిపప్పుల్ని, టమోటాలని. ఆనియన్ బాగా వేగుతుంది చూడండి. ఇవి జీడిపప్పులు, టమోటాలు. ఇప్పుడైతే బాగా మిక్సీకి కొట్టాక ఇలా వచ్చిందండి మిశ్రమం. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవుతుందండి. ఇలా కలుపుకోవాలండి, కింద అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు అన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. సాల్ట్ అయితే మీకు తగినంత తీసుకోండి. బాగా కలుపుకున్నాక ఇలా అయితే కొంచెం కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసుకుందామండి. కసూరి మేతి బాగా ఇలా నలపాలండి, అప్పుడే మంచి స్మెల్, టేస్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే బాగా కలుపుదామండి. కొంచెం మెంతాకు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా 4 కట్టలు మెంతి కూర. ఆ మెంతాకేసి బాగా ఇలా కలిపానండి. మెంతాకు బాగా మంచిగా ఏగాలండి, లేకపోతే చేదనేది అలాగే ఉంటుంది. మెంతాకు అయితే బాగా వేగాలి. చూడండి, ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాకైతే ఇలా వచ్చింది. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేద్దాము. చూడండి, పన్నీర్ ముక్కలు అయితే వేసాను. బాగా కలపాలండి. కలిపి మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడికాక చూడండి, బాగా ఉడుకుతుంది. పన్నీర్ తురుము కూడా వేసుకుందాము. పన్నీర్ తురుము కూడా వేసానండి. చూడండి, ఇలా వచ్చింది ఫైనల్గా అయితే. ఇప్పుడు కొంచెం క్రీమ్ కూడా వేసుకుందాము. ఇది బయట షాపుల్లో దొరుకుతుందండి. ఈ క్రీమ్ వేసాను. బాగా క్రీమ్ వేసాక ఎక్కువ టైం ఉడకనివ్వకూడదండి, కలిపి దించేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, ఇలా మేతి చమన్ చేసుకోండి. రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా మళ్ళీ కూడా వేసానండి కొంచెం. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలోకి. చూడండి, అయిపోయింది కర్రీ అయితే. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాము. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ కర్రీని. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి.
చాలా చూస్తుంటేనే చాలా టేస్ట్, చాలా స్మెల్, చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి. అయిపోయిందండి మన మేతి చమన్ కర్రీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.